హలో అందరికీ వెల్కమ్ టు సంతోష్ టాక్స్. ఈ వీడియోలో నామినేషన్ ప్రాసెస్ ఎలా జరిగింది, ఎవరు నామినేట్ చేశారు, కంప్లీట్ ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను ఈ వీడియోలో. అలాగే ఇప్పటి వరకు మీరు వీడియోస్ చూసుంటారు కదా, అందులో ఇమాన్యుల్ నామినేషన్స్ లో లేడు అని చెప్పారు చాలా మంది, నేను కూడా చెప్పాను. సో ఈ వారంలో నామినేషన్స్ లో ఉన్నది ఎవరు అంటే ఎక్సెప్ట్ కళ్యాణ్, అందరూ నామినేషన్స్ లో ఉన్నారు. ప్రతి కంటెస్టెంట్ నామినేషన్ లో ఉన్నాడు. కెప్టెన్ కళ్యాణ్ అవ్వడం వల్ల నామినేషన్ అయితే లేడు. సో ఈ వారం మీరు ఎవరికి ఓటు వేస్తున్నారు, ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే ఇమాన్యుల్ నామినేట్ అవ్వడానికి గల కారణం ఏంటి కూడా ఈ వీడియోలో చెప్తాను. దానికంటే ముందు వీడియోని కూడా లైక్ చేసేయండి. మీరు లైక్ చేస్తే ఇన్ఫర్మేషన్ 10 మందికి రీచ్ అవుతుంది కాబట్టి లైక్ చేయండి వీడియోని. ఇంకా విషయానికి వస్తే నామినేషన్ ప్రాసెస్ ప్రతి ఒక్కరూ ఇద్దరిని నామినేట్ చేయాలి. అది ఏంటి అంటే రీజన్స్ చెప్పి బాటిల్ని తలపై పగలగొట్టి నామినేషన్ చేయాలన్నమాట. సో ఈ నామినేషన్ అనేది ప్రతి సీజన్ లో కొంచెం ఎక్కువ ఫైరే ఉంటది, కానీ ఈ వారం ఫైర్ అయితే లేదు. ఎందుకంటే వాళ్ళకి చెప్పుకోవడానికి రీజన్స్ లేవు, గేమ్స్ అయితే ఆడట్లేదు, జస్ట్ నార్మల్ గా వెళ్ళిపోతుంది ఎపిసోడ్స్ కాబట్టి రీజన్స్ లేక నార్మల్ గానే జరిగాయంట. మనకి ఎపిసోడ్ లో ప్రోమోలో చూపించిన గొడవలే కనిపిస్తున్నాయి తప్ప పెద్ద రసవత్తంగా ఏం లేవు. సో ఎవరిని నామినేట్ చేశారంటే ఇమాన్యుల్, రీతూ చౌదరి అండ్ డెమోన్ అయితే నామినేట్ చేశాడు. ఇమాన్యుల్ రీతూ చౌదరికి చెప్పాను కదా, తను మొన్న బ్యాక్ స్టాబ్ అనే ఇచ్చిన విషయం మీద అయితే నామినేట్ చేశాడు. డెమోని పోడే కూడా కెప్టెన్సీ టాస్క్ లో తను పొడిచినందుకు అయితే నామినేట్ చేశాడు. ఈ రెండు రీజన్స్. అలాగే భరణి గారు సంజన అండ్ డెమోన్ పవన్ అయితే నామినేట్ చేశారు. సంజనాని ఎందుకు నామినేట్ చేశారంటే తన ఆ మెడిసిన్ ఏదైతే ఉందో అది దాచిపెట్టినందుకు నామినేట్ చేశారు. డెమోన్ పవన్ ఎందుకు నామినేట్ చేశారంటే తన గేమ్ అంతా రీతూ చౌదరి చుట్టే తిరుగుతుంది. సో నీ గేమ్ ని ఇండివిజువల్ గా ఆడు, తన వల్ల ఎమోషనల్ గా డౌన్ అయ్యి నీ మెయిన్ గేమ్ కూడా డౌన్ అయిపోతుంది అని చెప్పగానే అప్పుడు డెమోన్ పవన్ అక్కడున్న కంటెస్టెంట్స్ అందరికి ఒక ఛాలెంజ్ అయితే ఇస్తాడు. ఈ వారం జరగబోయే టికెట్ టు ఫినాలే టాస్క్ నేనే గెలుస్తాను, రాసి పెట్టుకోండి అనే విధంగా చెప్తాడనమాట. అది అంత పెద్ద ఎలివేషన్ డైలాగ్ లానే ఉంది, కానీ ఓడిపోతే తనకే అది ఒక బిడిసి కొట్టేస్తుంది అనమాట. అంత పెద్ద డైలాగ్ పాస్ చేసినప్పుడు గెలిస్తే ఊరమాస్ ఎలివేషన్ ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఇంకా రీతూ చౌదరి ఎవరిని నామినేట్ చేసిందంటే సుమన్ శెట్టి అండ్ సంజన. మనకి ఎప్పుడు తెలుసు కదా, రీతూ చౌదరి ప్లాన్ ఏంటి అంటే లీస్ట్ 2లో ఎవరుంటే వాళ్ళని నామినేషన్స్ లో పెట్టేద్దాం, దానివల్ల మనం సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి వారం తను అదే చేస్తుంది. దివ్య విషయంలో కానీ చాలా మంది ఎవరైతే లీస్ట్ 2కి వెళ్తారో వాళ్ళకి నామినేట్ చేసి పడేస్తుంది. సో సుమన్ అయితే ఆ రీజన్ తో నామినేట్ చేస్తుంది. సంజన ఏ విషయంలో నామినేట్ చేస్తుంది అంటే ఇప్పటి వరకు పాత కక్షలో పాత గొడవలు ఉన్నాయి కదా, దాన్ని బ్రేక్ చేయడానికి వీళ్ళిద్దరి మధ్య నామినేషన్ ప్రాసెస్ జరుగుద్ది. కానీ సంజన చాలా మంది నామినేట్ చేసినప్పటికీ సంజన గారు అయితే చాలా పద్ధతిగా ఒబిడియంట్ గా ఉండిపోయారంట. ఎందుకంటే నిన్నే చెప్పారు కదా, నేను ఆడియన్స్ లో కలిసిపోతాను, ఆడియన్స్ ప్రేమ పొందుతున్నాను కాబట్టి అలా ఉండిపోతానని చెప్పారంట. సో తనూజ గారు ఎవరిని నామినేట్ చేశారంటే ఫస్ట్ ఇమాన్యుల్ నామినేట్ చేశారు. ఈ ఇమాన్యుల్ నామినేట్ చేసినప్పుడు పెద్ద సెంటిమెంటల్ డైలాగులు, సెంటిమెంటల్ కన్వర్జేషన్ అయితే జరిగింది. లాస్ట్ కి ఇమాన్యుల్ కొన్ని డైలాగులు చెప్పాడు, తనూజ కొన్ని డైలాగులు చెప్పింది. ఇలా చెప్పిన తర్వాత ఏమైంది అంటే ఇమాన్యుల్ క్యాన్సిల్ చేసి డెమోన్ పవన్ కి అయితే నామినేషన్ చేసింది అనమాట. సో తనూజ గారు ఎవరిని నామినేట్ చేశారంటే డెమోన్ పవన్ అండ్ సంజనాని అయితే నామినేట్ చేసింది వీళ్ళిద్దరు. ఇంకా సుమన్ శెట్టి గారు మనకు తెలుసు కదా, ఎప్పుడు సంజన మీద టార్గెట్ వేసి ప్రతి విషయాన్ని సంజన గారిని వేశారు. కానీ ఈసారి ఏమైందంటే నాగ్ సార్ చెప్పారు కదా, ఏవైనా పాయింట్స్ మార్చ్ అయ్యా అనుకునేది చెప్పగానే సంజనాని అయితే ఈ వారం నామినేట్ చేయలేదు, అసలు సంజనాని పట్టించుకోలేదు ఈ వారం. సుమన్ శెట్టి గారు కూడా సేఫ్ గా ఎవరిని నామినేట్ చేశారంటే రీతూ చౌదరి అండ్ డెమోన్ పవన్ అయితే నామినేట్ చేశారు. డెమోన్ పవన్ ఎందుకు నామినేట్ చేశారు అంటే ఆ రోజు గ్రూప్ డిస్కషన్ అయింది కదా, రీతూ చౌదరి, డెమోన్ పవన్, పవన్ కళ్యాణ్, సుమన్ శెట్టి గారి మధ్య. ఆ డిస్కషన్ గురించి డెమోన్ పవన్ అయితే నామినేట్ చేశారు. రీతూ చౌదరిని కూడా అదే విషయంలో సెల్ఫిష్ గా ఈ పాయింట్స్ మీద అయితే నామినేట్ చేశారు. ఇంకా డెమోన్ పవన్ లాస్ట్ కి ఎవరిని నామినేట్ చేశాడంటే ఒకటి తనూజాని నామినేట్ చేశాడు, 2 ఇమాన్యుల్ నామినేట్ చేశాడు. ఈ నామినేషన్ ప్రాసెస్ లో ఇమాన్యుల్ సర్ప్రైజింగ్ గా తను తీసుకొచ్చాడంట. ఎందుకు అంటే ఇమాన్యుల్ నామినేషన్స్ లో ఉండాలి, అందరూ నామినేషన్స్ లో ఉన్నారు, ఇమాన్యుల్ నామినేషన్స్ లో ఉండాలి కాబట్టి ఇమాన్యుల్ నామినేట్ చేశాడంట. తనూజాని కూడా డెమోన్ పవన్ ఎందుకు నామినేట్ చేశాడంటే డెమోన్ పవన్ కి తనూజా మధ్య సేమ్ సంజన అండ్ రీతూ చౌదరి మధ్య ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ జరిగాయో అలాంటి ఆర్గ్యుమెంట్స్ జరిగాయంట. తనూజా వెళ్ళి డెమోన్ పవన్ నామినేట్ చేసినప్పుడు రీతూ చౌదరి చుట్టూ తిరుగుతునే విధంగా కొన్ని మాటలు అయితే మాట్లాడిందంట. ఆ మాటలకు డెమోన్ పవన్ అయితే కొంచెం ఫీల్ అయ్యి హట్ అయ్యాడంట. మళ్ళీ తనూజాని నామినేట్ చేశాడంట డెమోన్ పవన్. సో ఈ విధంగా అయితే తనూజా నామినేషన్ లోకి వచ్చింది. ఈ వారం ఎక్కువ నామినేషన్స్ ఎవరికి పడ్డాయి అంటే డెమోన్ పవన్ కి అయితే 4 నామినేషన్స్ పడ్డాయి. అలాగే రీతూ చౌదరికి 2 నామినేషన్స్ పడ్డాయి. సంజన గారికి అయితే 3 నామినేషన్స్ పడ్డాయి. మిగతా వాళ్ళందరికీ ఒక్కొక్క నామినేషనే. సో ఈ వారం నామినేషన్స్ లో ఉన్నది ఎవరు అంటే ఎక్కువ ఓట్లు పడ్డ డెమోన్ పవన్, సంజన, రీతూ చౌదరి, సుమన్ శెట్టి, ఇమాన్యుల్, భరణి, తనూజ వీళ్ళైతే నామినేషన్స్ లో ఉన్నారు. మీరు ఎవరికి ఓటు వేస్తున్నారు, ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకున్నారు కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వారం ఎవరైనా పవన్ కళ్యాణ్ తో గొడవ పడితే వాళ్ళకే నష్టం. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ చూస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటే వాళ్ళు ఎలిమినేట్ చేసే సత్తా ఉందన్నమాట. సో ఎవరు బాటమ్ లో ఉన్నారో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వాళ్ళకి ఓటు వేసేస్తే మిగతా వాళ్ళు పైన ఉన్న వాళ్ళకి కొంచెం ఎఫెక్ట్ అవుద్ది. సో పవన్ కళ్యాణ్ తో ఎవరైనా గొడవ పెట్టుకున్నప్పుడు ఈ వారం కొంచెం ఆలోచించాలి. ఆలోచించకపోతే
బయటికి వెళ్ళిపోతారు ఇంటికి. సో ఇది నామినేషన్ ప్రాసెస్, ఫుల్ నామినేషన్ డీటెయిల్స్ అనమాట. చాలా మంది నాకు పింక్ చేశారు తనూజ గారిని ఎవరు నామినేట్ చేశారనేది ఈ వీడియోలో కవర్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్. వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.